meditation for the Lord's table, we will read a few verses of scripture from the New Testament. ప్రభు యొక్క బల్ల యొక్క ధ్యానం నిమిత్తమై నూతన నిబంధనల నుంచి కొన్ని లేఖన భాగాలను మనం చదువుతాం. 1 John chapter 2, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము verses 15 and 16 all together. 15-16 వచనాలు అందరం కలిసి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు అందరం కలిసి చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. James chapter 4 verse 4 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము all together. అందరం కలిసి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరనో వాడు దేవునికి శత్రువగును. And finally, చివరగా what should be our attitude towards the world? లోకము ఎడల మన యొక్క వైఖరి ఎలా ఉండాలి? Galatians chapter 6 verse 14. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. Galatians 6:14 గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము all together. అందరం కలిసి చదువుదాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. Let us remember these three verses. ఈ 3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. It is a warning that we should not love the world. లోకమును మనము ప్రేమింపకూడదు అనేటువంటి హెచ్చరిక ఇది. And as believers, we are to be crucified to the world. విశ్వాసులముగా మనము లోకముతో సిలువ వేయబడాలి. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదముల చెంత చేరి మీ సిలువ వద్ద ప్రభా మేము సాగిలు పడుతూ మీ గన్నామని పూజించి ఆరాధిస్తూ వస్తున్నాం. ఆరాధన వర్తమానంలో దేవుని ప్రేమను గురించినటువంటి విషయాలను, దాని యొక్క లోతు, దాని యొక్క ఎత్తు, ప్రభా దేవుని ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మాకు తెలియజేస్తూ వచ్చినాం. నాయన బలవర్తమానం నిమిత్తమై చదవబడిన లేఖనాన్ని మాకు జ్ఞాపకం చేసుకోండి. లోకమును గురించి ప్రభా మీ దాసులు ప్రభా నాయన వివరించుండగా తండ్రి ప్రభా మీ దాసు నోటిని మీరు బోరగా చేసుకుని ప్రభా మీరు వాడుకొని మనం వేడుకుంటూ వస్తున్నాం. మీరేమి పలుకువలనో పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడిలో మీకు బోధించినారు. ఆ రీతిగా మీ దాసుని మీ సిలువ చాటును మరుగు చేసుకొని ప్రభా మీ యొక్క మెలనైన స్వరాన్ని మాకు వినిపింపజేయమని వేడుకుంటూ వస్తున్నాం. తద్వారా మేమందరము కూడా నాయన వాక్య పేరులో సరి చేసుకున్న వారమై మా జీవితాలను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనటకు మాకు సహాయం చేయమని ప్రభా మేము లోకమును ప్రేమించకుండా లోకంతో సిలువ వేయబడిన జీవితంలోనికి మేము అనుభవంలోనికి వచ్చినట్టు మాకు సహాయం చేయమని విన్న వాక్యాన్ని ప్రభా మేము మా యొక్క అనుదిన జీవితంలో దానిని క్రియాపూర్వకంగా మేము పెట్టినట్టు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రాంగణమంతా మీ యొక్క సిలువ రక్తాన్ని ప్రోక్షించమని మా సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 1 John chapter 5 verse 19. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము all together. అందరం కలిసి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని పొందున్నదనియు ఎరుగుదము. John is telling us that the whole world lies in the control of the evil one. కాబట్టి యోహాను చెప్తూ వస్తున్నాడు ఏమనంటే లోకమంతయు కూడా దుష్టుని యొక్క ఆధీనంలో ఉన్నదని ఎరుగుదము. Paul also says similar words. పౌలు కూడా అదే రకమైన మాటలు చెప్పినారు. 2 Corinthians chapter 4 verse 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. 2 Corinthians 4:4 all together. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన మనోనేత్రములకు గురిటితనము కలుగు చేసెను. The God of this world has blinded
the minds of unbelievers. The god of this world is none other than Satan. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసినంటే ఈ యుగ సంబంధమైన దేవత ఎవరో కాదు కానీ సాతానే. The Lord Jesus Christ himself referred to Satan as the ruler of this world. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా సాతానుడిని ఈ లోక అధికారి అని తెలియజేస్తున్నాడు. John chapter 12 verse 31. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో, John 12:31 all together. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. The prince of this world, the ruler of this world will be cast out. కాబట్టి ఈ లోకం యొక్క ఆ యొక్క రాజకుమారుడు లేదా ఈ లోక అధికారి బయటకు త్రోలి వేయబడును. So very clearly the apostle John, the apostle Paul and the Lord Jesus Christ are telling us that this world in which we are living is ruled by Satan. కాబట్టి ఎంతో స్పష్టంగా అపోస్తులుడైన యోహాను, అపోస్తులుడైన పౌలు, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్న మాట ఏమంటే, మనము జీవించినటువంటి ఈ యొక్క లోకము స్పష్టంగా ఇది సాతాను యొక్క ఆధీనంలో ఉన్నది, సాతాను కింద ఉన్నది. Now we use the word world in the worship message also. కాబట్టి ఆరాధన వర్తమానంలో కూడా లోకము అనేటువంటి మాటని మనం ఉపయోగించినాం. But there the world means people, men and women, the souls of men. కాబట్టి అక్కడ దేవుడు లోకమును అంటే ఆ లోకం అంటే అర్థం ఏంటంటే ప్రజలు, పురుషులు, స్త్రీలు, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ. God so loved humanity. He loved every individual soul in this whole wide world. కాబట్టి దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అందరినీ కూడా వ్యక్తిగతంగా అందరినీ కూడా ఆయన ప్రేమించినాడు. But here the word world refers to a system, a satanic system that is behind this world. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి లోకము అనేటువంటి మాట దేనికి సూచనగా ఉన్నదంటే ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతులు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను అధికారంలో ఉన్నటువంటి ఆ పద్ధతులన్నీ కూడా దానికి సూచనగా ఉన్నది. I think it's pranalika, some arrangement that is arranged by Satan himself. సాతానుడే స్వయంగా మరి వాడు చేసినటువంటి ప్రణాళికలు. All that the world believes in, all that the world gives importance to, all these things are satanic. కాబట్టి ఈ లోకమంతా నమ్మేది కానీ ఇవన్నీ ఇచ్చేటువంటి ప్రాముఖ్యత కానీ ఇవన్నీ కూడా సాతానుడే మరి పొందుపరిచినటువంటి ప్రణాళిక అది. They are against God. దేవునికి విరోధమైనటువంటివి. The world walks according to the flesh. ఈ లోకము మరి శరీరాన్ని అనుసరించి నడుస్తుంది. The world walks according to the self, the pride of life, that is to boast about oneself. కాబట్టి ఈ లోకము స్వయాన్ని మరి స్వయాన్ని ఆధారం చేసుకొని ఒకని యొక్క స్వయం యొక్క గర్వాన్ని అతిశయాన్ని ఆధారం చేసుకొని పనిచేస్తుంది. That is what John is telling us in 1 John 2:16. అదే విషయం యోహాను మరి 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో తెలియజేస్తున్నాడు. The lust of the flesh, the lust of the eyes, the pride of life, this is all from this evil world. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము ఇదంతా కూడా ఈ యొక్క దుష్టలోకంలో ఉన్నవి. The world caters to our body and our soul. కాబట్టి ఈ యొక్క లోకము మరి మన యొక్క ప్రాణాన్ని, మన దేహాన్ని ద్వేషిస్తుంది. It looks to that only, those two things. మరి ఆ రెండు విషయాలుగానే అది కనబడుతూ ఉంటుంది. But world knows nothing about the spirit. అయితే ఈ యొక్క లోకానికి ఆత్మను గురించి ఏమీ కూడా తెలియదు. When we say worship in spirit means you have to worship as moved by the spirit of God. మరి ఆత్మతో ఆరాధించండి అంటే అర్థం ఏంటంటే మరి ఆత్మ ద్వారా కదిలింపబడి నువ్వు ఆరాధించాలి. Many people, they come in, they don't hear the worship message, but they worship. అనేక మంది మరి దేవుని యొక్క వర్తమానం లేదా ఆరాధన వర్తమానం వినకుండానే వారు ఆరాధన చేస్తారు. That is worship in the flesh. అది శరీర సంబంధమైన ఆరాధన. Why is a word given before, why is exhortation given before the worship message? మరి కాబట్టి ఆరాధనకు ముందుగా ఆరాధన వర్తమానం హెచ్చరిక ఎందుకు ఇవ్వబడుతుంది? Because the word is something that the spirit has written down in the Bible. ఎందుకంటే ఆ యొక్క వాక్యము ఆ యొక్క ఆత్మ బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. The word and the spirit go together. మరి ఆ యొక్క వాక్యము ఆత్మ రెండు కలిసి వెళ్తాయి. So the world knows nothing about the spirit. కాబట్టి ఈ లోకానికి ఆత్మను గురించి ఏమీ కూడా తెలియదు. But behind this world system there is an evil spirit, Satan himself. కాబట్టి ఈ యొక్క ప్రపంచ ధర్మము యొక్క వెనకాల గనుక మనం చూసినట్లయితే
ఆ యొక్క దురాత్మలు సాతాను యొక్క పద్ధతులు ఉన్నాయి. The world is ruled by 4 things. ఈ లోకము ప్రపంచమైనటువంటిది 4 విషయాల ద్వారా మరి ఏలబడుతున్నది. Fortune, that is making money. మరి డబ్బు సంపాదించుట, Fame, popularity. మరి పేరు ప్రఖ్యాతలు, Power అధికారము, and pleasure. మరి యొక్క ఇచ్చలు కోరికలు. Pleasure means entertainment, vinodalu, to please oneself. మరి ఆ యొక్క ఒకరినొకరు సంతోషపెట్టుట, వినోదాలు. So fortune or money, fame, power and pleasure, these are the 4 pillars of the world. కాబట్టి ఈ లోకం యొక్క ప్రపంచం యొక్క 4 స్తంభాలు ఏంటంటే డబ్బు ఏ రీతిగా సంపాదించాలి, ప్రఖ్యాతులు సంపాదించుకొనుట, సుఖభోగాలు, లేకపోతే ఇంకా వినోదాలు, వీటన్నిటితో 4 స్తంభాలు. అధికారము. In the book of Genesis, ఆదికాండములో Cain was very talented. కయీను చూస్తే ఎంతో తలాంతులు కలిగిన వాడు. If you read Genesis chapter 4, his descendants were very talented. They had many skills. ఆదికాండం 4వ అధ్యాయం గనుక మనం చదివినట్లయితే కయీను తర్వాత తరం వారు అనేకమైనటువంటి తలాంతులు కలిగినటువంటి వారు. There is one of his descendants is called Lamech. మరి ఒకానొక ఆయన యొక్క తరములో ఉన్నటువంటి వ్యక్తి లేమెకు. He violated the institution of marriage by having 2 wives. మరి 2 భార్యలను కలిగి ఉండడం ద్వారా వివాహము అనేటువంటి వ్యవస్థను ఆయన అధిగమించినాడు. And one of the wives produced 2 sons, one is Jabal and the other is Jubal. మరి ఆయన యొక్క ఒకానొక భార్య 2 కుమారులను జన్మిస్తూ వచ్చింది, జాబెల్, జూబెల్ అని. And another wife produced a son called Tubal-Cain. మరి ఇంకొక వైపు ఏమో ట్యూబెల్-కేన్ అనేటువంటి కుమారుని మరి ఆమె కలిగి ఉన్నది. All the skills, all the talents, all the expertise, all the knowledge, scientific knowledge came from these people. కాబట్టి ఈ యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానము గాని, తెలివితేటలు గాని, లేకపోతే ఎంతో మరి ఇవన్నీ కూడా వీరి ద్వారానే వచ్చినాయి. From the line of Cain. కయీను యొక్క వంశావళి నుంచి. And that has been developed so much today in the world. అది ఈ ప్రపంచంలో ప్రస్తుతం లోకంలో ఎంతో వృద్ధి పొందింది. And we have come to the stage where we have a computer right there in our cell phone. మనం ఎలాంటి స్థితిలోకి వచ్చామంటే మన యొక్క కంప్యూటర్, మన యొక్క సెల్ ఫోన్ ద్వారానే మనం కలిగి ఉంటున్నాం. And this is what is destroying so many lives. మరి ఈ యొక్క సెల్ ఫోన్ అనేకమైనటువంటి వ్యక్తుల్ని మరి నాశనం చేస్తుంది. We have no time to spend at the feet of the Lord. మరి ప్రభు యొక్క పాదముల యొద్ద గడిపేటువంటి సమయం మన దగ్గర లేదు. In the book of Genesis itself, by the time you come to Genesis chapter 6, God is very unhappy with the world. ఆదికాండంలోనే మనం గమనించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ యొక్క లోకం విషయంలో దేవుడు సంతృప్తిగా లేడు. The whole world has become flesh, he says. మరి ఆ యొక్క సర్వలోకం కూడా శరీరంతో నిండి ఉన్నదని చెప్తున్నాడు. And the godly line that came through Seth has got mixed up with the ungodly line of Cain. కాబట్టి ఆ యొక్క సేతు ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క వరుస ఏదైతే ఉన్నదో, those who are having fear of God, కాబట్టి దేవురైతే దేవుని యందు భయం కలిగి ఉన్నారు, they started mixing up with the descendants of Cain. వారు ఏం చేసినారంటే కయీను నుంచి వచ్చినటువంటి తరముతో వారు కలపబడిపోతూ వచ్చారు. And all sorts of things were wicked things were happening in the world. లోకంలో అన్ని రకాలైనటువంటి దుష్టమైనటువంటి కార్యాలు జరుగుతూ వచ్చినాయి. And God's judgment fell on the world. కాబట్టి దేవుని యొక్క తీర్పు లోకం మీద పడింది. It's a terrible judgment. అది భయంకరమైన తీర్పు. Everyone perished except Noah and his family. అందరూ కూడా నాశనం అవుతూ వచ్చినారు, నోవాహు ఆయన కుటుంబం తప్ప. And the same thing is being repeated in today's world where God's judgment is about to fall. కాబట్టి అదే విషయం ఇప్పుడు ప్రస్తుత లోకంలో కూడా జరుగుతూ వస్తున్నది. దేవుని యొక్క తీర్పు అనేది పడబోచున్నది. Peter in his 2 letters talks about the last days. మరి పేతురు తన యొక్క 2 పత్రికల్లో ఈ యొక్క చివరి దినాల గురించి మాట్లాడతాడు. 2 Peter 1:4. 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో he talks about the corruption that is in the world through lust. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మలినము లేదా క్షయతను గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. Read it, brother. 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనము. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. దుర్దశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించును.
He says, you have escaped from the corruption that is in the world through the lust of the flesh. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వం నుండి మీరు తప్పించుకొని. You have to think about yourself living in the last days. Have you escaped from this wickedness, this corruption of the world? కాబట్టి ఈ లోకంలో చివరి దినాల్లో ఉంటున్నటువంటి మనం ఆలోచించుకొని రావాలి. ఏమనంటే ఈ లోకంలో ఉన్నటువంటి దురాశ లేకపోతే ఈ యొక్క భ్రష్టత్వం నుండి మనం తప్పించబడిన వారంగా ఉంటున్నామా లేదా? And similarly, again he talks about it in the second chapter, అదే 1 విషయం Peter గురించి chapter 2. పేతురు రాసిన మొదటి I'm పత్రిక sorry. 2 Peter chapter 2, రెండవ పేతురు రెండవ అధ్యాయము verse 20. 20వ వచనంలో మరలా మాట్లాడతాడు. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత, The defilement, the pollution that is there in this world. ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యము, అపవిత్రత. We are living in a polluted world, a defiled world, a depraved world, a corrupt world. మనము క్షయము కలిగినటువంటి లోకములో, మలినపరచబడిన లోకములో, అపవిత్రమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. Our country is full of idolatry. మన యొక్క దేశం అయితే సంపూర్ణంగా విగ్రహారాధన ఉంది. But if you go to the Western world, అయితే ఆ యొక్క పాశ్చాత్య దేశాలకు వెళితే, if you go to America, అమెరికా వెళితే, once it was a Christian country. ఒకప్పుడు అది క్రైస్తవ దేశము. Today it's very difficult to find true believers there. అక్కడ ఈ దినాల్లో నిజమైనటువంటి విశ్వాసులను కలిగనడం ఎంతో కష్టము. And Satan is playing havoc there. Satan has destroyed the society there. అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని, మనుషుల్ని సాతానుడు ఎంతో నాశనం చేసినాడు. Not only there, but even in England. మరి అక్కడ మాత్రమే కాదు, ఇంగ్లాండ్ లోకి వెళ్తే, And not only there, but even in Europe. మరి అక్కడ మాత్రమే కాదు, యూరోప్ కి వెళ్తే, Our children are gone to foreign countries. మన పిల్లలు బయట దేశాలకు వెళ్ళారు. They don't have churches like we have here in India. మన దేశంలో ఉన్నటువంటి సంఘాల వలె వారికి అక్కడ సంఘాలు లేవు. Where we still, with all our failures, we have living assemblies. మన యొక్క ఎన్నో పతనాలు, మన మధ్యలో ఎన్నో ఓటములు ఉన్నప్పటికి కూడా మన సంఘాలు ఉన్నాయి. We are in the last days. మనం అంత్య దినాల్లో ఉన్నాం. The world is a wicked world ready for judgment. ఈ లోకము దుష్టత్వం కలిగిన లోకము తీర్పు దినానికి సిద్ధముగా ఉన్నది. And what happened under COVID for 3 years is just an indication about the judgment that is going to fall. కాబట్టి ఆ యొక్క కోవిడ్ 3 సంవత్సరాల్లో ఏం జరుగుతూ వచ్చిందో అదంతా కూడా రాబోయే తీర్పు ఏదైతే జరగబోతున్నదో దానికి ఒక సూచనగా ఉన్నది. And we have to get ready for the Lord's second coming. ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. But we are trapped in this world. We are in love with this world. అయితే మనం ఈ లోకంలో పట్టబడ్డాం, మనం ఈ లోకాన్ని ప్రేమిస్తున్న వారము. Judgment, terrible judgment fell upon the world in Noah's time. మరి నోవా కాలంలో భయంకరమైనటువంటి దేవుని తీర్పు ఈ లోకం మీద పడింది. And everyone perished except Noah, his wife, their 3 sons and their wives. మరి నోవా యొక్క భార్య, తన యొక్క 3 కుమారులు, వారి యొక్క భార్యలు తప్ప అందరూ కూడా నశించిపోయారు. Only 8 souls were saved out of the millions at that time. ఆ సమయంలో ఉన్నటువంటి లక్షల మంది ప్రజల్లో నుంచి కేవలం 8 మంది మాత్రమే కాపాడబడ్డారు. God is not mocked. As we sow, we shall reap. కాబట్టి దేవుడు ఆయన మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం. కాబట్టి దేవుడు వెక్కిరింపబడడు. Remember that. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. We are taking part in the Lord's table. మనము ప్రభు యొక్క బలలో పాల్గొంటున్నాం. The message is, do not love the world. వర్తమానం ఏంటంటే లోకమును ప్రేమింపకుడి. There are so many warnings given in the Bible. బైబిల్ గ్రంథంలో అనేకమైన హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. Lot's wife. లోతు యొక్క భార్య. The angel said, don't look back, come out of Sodom. దేవదూత అన్నది, వెనక్కు తిరిగి చూడవద్దు, సొదొమలో నుంచి బయటికి రమ్ము అన్నాడు. Literally holding their hands and dragging Lot and his family out. మరి లోతును తన యొక్క కుటుంబాన్ని చేతులు పట్టుకొని అక్కడి నుంచి బయటికి లాగివేస్తాడు. And she turned back because she had so much of interest in Sodom, where her property was, her wealth was, and all the things she liked there. కాబట్టి లోతు భార్య గమనించినట్లయితే ఆమె ఆ సొదొమ ఎడల ఎంతో ఆసక్తి కలిగినది. ఎందుకంటే ఆమె యొక్క ఆస్తి గాని, అంతస్తు గాని, అక్కడ ఉన్నవన్నీ వాటి ఎడల ఆమె ఆసక్తి కలిగి ఉండి వెనక్కి తిరిగి చూసింది. Judgment immediately struck her. Immediately she became a pillar of salt. కాబట్టి తీర్పు ఆమె మీద వెంటనే పడింది. తద్వారా ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. God is a God of mercy. దేవుడు కరుణా సంపన్నుడు. God is a God of love. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. But he's also a God of justice, righteousness and judgment. అయితే ఆయన తీర్పు తీర్చువాడు, ఆయన న్యాయము తీర్చు దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు. And believers, we are taking part in the Lord's table
we have to take part knowing that we should not love the world. విశ్వాసులారా, మనం ప్రభు యొక్క బలలో పాల్గొంటున్నాము. అయితే లోకమును మనం ప్రేమింపకూడదు అనే విషయాన్ని ఎరిగిన వారమై మనం బలలో పాల్గొనాలి. Out of the 12 disciples, Judas, for 30 pieces of silver, for money's sake, he sold his master. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులలో యూదా 30 వెండి నాణెముల నిమిత్తమై తన యజమానుని అమ్మివేసినాడు. And we are in the last period of the church, the Laodicean church. అయితే మనము ఆ యొక్క సంఘం యొక్క చివరి దశలో ఉన్నాం. లవొదికయ సంఘపు దశలో ఉన్నాం. Laodicean church was boasting about all its material blessings. మరి లవొదికయ సంఘము తాము కలిగినటువంటి వస్తు సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి ఎంతో గర్విస్తుంది, అతిశయపడుతున్నది. But did not know that it was poor, wretched, naked and blind. అయితే ఆ సంఘము ఎరిగి ఉండలేదు ఏమనంటే అది ఎంతో దరిద్రమైనదని, దిగంబరత్వం కలిగి ఉన్నదని, ఎంతో దీనదశలో ఉన్న సంఘం అని చెప్పి ఎరిగలేదు. These are all warnings given to us through the Bible. బైబిల్ గ్రంథము ద్వారా ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడుతున్న హెచ్చరికలు. Paul was so faithful to the Lord. పౌలు ప్రభువుకి ఎంతో నమ్మకమైన వాడు. He was rejected by his own churches. అయితే తన సొంత సంఘాల ద్వారా ఆయన తిరస్కరించబడ్డాడు. He had a group of companions who were close to him. మరి ఆయనకి ఒక గుంపు ఆయనతో పాటు సహవాసంలో ఉన్నవారు ఉన్నారు. They were a small remnant. వారు చూస్తే కొద్దిపాటి శేషము వారు. Even out of that remnant, ఆ యొక్క కొద్దిపాటి శేషంలో నుండి in his last letter, Paul writes, ఆయన యొక్క చివరి పత్రికలో పౌలు రాస్తాడు, as an old man, వృద్ధుడుగా, he says, Dema, who was so good, has left me, having fallen in love with this world. మరి దేమ ఈ లోకమును ప్రేమించిన వాడే ఈ లోకంలో పడిపోయి నన్ను విడిచిపెట్టెను. He who endures to the end shall be saved. అంతం వరకు సహించిన వాడే రక్షించబడును. So far we have been speaking about this world. కాబట్టి ఇంతవరకు మనము ఈ లోకమును గురించి మాట్లాడుతున్నాం. And the judgment that is going to fall upon this world. కాబట్టి ఈ లోకం మీద తీర్పు పడుతున్నది, తీర్పు పడబోచున్నది కూడా. What does Jesus Christ say? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? John 8:12. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. Let's మరలా read on. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పెను. All together. అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పెను. If Jesus is the light of the world, ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగైనట్లయితే the whole world is lying in darkness. కాబట్టి ఈ యొక్క సర్వ ప్రపంచమంతా కూడా ఆ యొక్క అంధకారంలో ఉన్నది. Why are we in love with this dark and defiled world? ఎందుకు మనము ఈ యొక్క అంధకారమైనటువంటి మలినపరచబడిన అపవిత్రమైన లోకాన్ని మనం ప్రేమిస్తున్నాం? And then Jesus went further than that in saying, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుకు వెళుతూ చెప్తున్నాడు. John 17 verse 16. యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనము. John 17:16. Read, యోహాను brother. సువార్త 17:16. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. We are not of this world. మనం ఈ లోక సంబంధులం కాదు. John 15:19. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. All together. అందరం కలిసి చదువుదాం. All together. అందరం కలిసి, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. If you are a true child of God, the world will hate us. మరి నీవు నిజముగా దేవుని యొక్క బిడ్డవైనట్లయితే లోకం మనల్ని ద్వేషిస్తుంది. If you are a true child of God, the world will persecute us. మనం నిజముగా దేవుని బిడ్డలమైతే లోకం మనల్ని హింసిస్తుంది. Abraham, Isaac, Jacob were all strangers and pilgrims in this world. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారందరూ కూడా ఈ లోకములో పరదేశులు, యాత్రికులు. Peter says, we are all strangers and pilgrims in this world. మరి పేతురు అంటూ వస్తాడు, మేమందరం కూడా ఈ లోకంలో యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. But how deep is our attachment to this world around us? అయితే మన చుట్టూ ఉన్నటువంటి ఈ లోకంలో, మనమున్న ఈ లోకంలో ఎంత లోతైనటువంటి ఆ యొక్క అటాచ్మెంట్ మనం కలిగి ఉన్నాం. Before taking part in the Lord's table, let us remember the importance of separation. కాబట్టి ప్రభు యొక్క బలలో పాల్గొనక ముందు ప్రత్యేకపరచబడుట లేదా వేరుపరచబడుట అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. The Psalms begins with this word, Psalm 1 verse 1. కీర్తనలు ఈ వచనముతో ఆరంభమవుతాయి. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ అధ్యాయము. We praise the Lord through the Psalms
We praise God through the psalm. కీర్తనల ద్వారా మన ప్రభువును మనం స్తుతిస్తాం. But the first word in the psalm speaks about separation. కాబట్టి కీర్తనలో ఉన్నటువంటి మొదటి మాటే ప్రత్యేకపరచడం గురించి మాట్లాడుతున్నది. And says you are blessed if you live a separated life. కాబట్టి ఏమి చెప్తున్నదంటే నీవు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినట్లయితే నీవు ధన్యుడవు. Let's read verse 1 only. మొదటి వచనం చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండాక. And then he goes on to say, such people are blessed. ఆ తర్వాత చెప్తూ వస్తా అటువంటి వారు ధన్యులు. Taking part in the Lord's table demands that we are separated from this world. కాబట్టి ప్రభు యొక్క బలలో పాల్గొనుట అనేటువంటిది దేని తెలియజేస్తున్నదంటే మనము లోకం నుండి వేరుపరచబడినటువంటి వారము అని. The wisdom of this world is foolishness with God. మరి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో అది వెరితనము. Twice Paul talks about it in 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రెండు సార్లు పౌలు ఆ విషయాన్ని చెప్తాడు. And he warns us against the customs of this world. ఈ లోక ఆచార పద్ధతుల గురించి ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. He warns us against the fashions of this world. ఈ లోక యొక్క పోకడల గురించి ఆయన హెచ్చరిస్తున్నాడు. He warns us against all the worldly things that pollute and corrupt us. ఈ లోకంలో ఉన్నటువంటి మలినపరిచేవి నా యొక్క పవిత్రమైనటువంటి వాటి అన్నిటి గురించి ఆయన హెచ్చరిస్తున్నాడు. So what should be our attitude to the world? లోకము ఎడల మన వైఖరి ఎలా ఉండాలి? Paul, Galatians 6:14. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6:14లో రాస్తూ All together. అందరం కలిసి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 6:14. All together. అందరం కలిసి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప అందరం కలిసి మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. The world is crucified to me and I am crucified to the world. లోకము నాకు సిలువ వేయబడి ఉన్నది, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను. What is he saying? మరి ఆయన ఏమంటున్నాడు? We have to think deeply on the verses that are written in the Bible. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వచనముల ఎడల మనం ఎంతో లోతుగా ఆలోచించాలి. He could have said I am crucified to the world and left it at that. మరి నేను లోకముతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పేసి అంతటితో వదిలేసి ఉండొచ్చు. But he says I am crucified to the world and the world is crucified to me. అయితే ఆయన అంటున్నాడు నేను లోకముతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, లోకము నాతో పాటు సిలువ వేయబడి ఉన్నది. Whoever was hanged on a cross was despised by the world. కాబట్టి ఎవరైతే సిలువ మీద వేలాడుతూ వచ్చినాడో లోకము చేత వారు విడువబడుతూ వచ్చినారు. Was despised, hated by the world. లోకం ద్వారా ద్వేషించబడుతూ వచ్చినారు. The world will hate us. లోకం మనల్ని ద్వేషిస్తుంది. Do we hate the world? మనము కూడా లోకాన్ని ద్వేషిస్తున్నామా? Are we putting a prayer in our heart saying, Lord, take me away from attachment, love and interest in this world? మనము మన ప్రార్థనలో ప్రభువా ఈ లోకం ఎడలటువంటి నాకున్నటువంటి ఆసక్తి కావచ్చు, లోకం ఎడల నాకున్న ప్రేమ కావచ్చు, లోకం ఎడల నాకున్నటువంటి ఇవన్నీ కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నామా? How much the world has come right into our houses. మన యొక్క ఇంటిలోనికి లోకం ఎంతగా ప్రవేశించింది. Through television, through the newspaper, through various things of the media. కాబట్టి టెలివిజన్ ద్వారా కావచ్చు, వార్తాపత్రిక ద్వారా కావచ్చు, లేదా రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా లోకం అనేది ఎలాగ ప్రవేశించింది. And all around us as we travel we see so many things that appeal to our eyes. కాబట్టి మనము వెళ్తున్నప్పుడు ప్రయాణం చేసినప్పుడు మన దృష్టికి ఎన్నో రకాలైనటువంటి సంగతులు కనబడుతూ వస్తాయి. Attracting the lust of the eyes. మరి ఆ యొక్క నేత్రాశలు మరి మనల్ని ఆకర్షించుట. And messages coming to us, buy this, have this, this is what we are giving you. కాబట్టి ఆ యొక్క మెసేజెస్ మన ఫోన్ లో వస్తాయి, ఇది కొనండి, ఇది కలిగి ఉండండి, ఇది తీసుకోండి అని చెప్పి. How can we live a separated life? కాబట్టి ఏ రీతిగా మనము ప్రత్యేకపరచబడిన జీవితాన్ని జీవించగలము? We are called out of this world. మనం ఈ లోకంలో నుండి పిలువబడ్డాం. I want to just share with you one testimony about Brother Baksing. సౌడు బక్సింగ్ గారిని గురించినటువంటి ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. When he was in America, ఆయన అమెరికాలో ఉన్నప్పుడు he was on ministry there. అక్కడ పరిచర్యలో ఆయన ఉన్నాడు. At that time America still had some faith. ఆ సమయంలో అమెరికాలో కొంత విశ్వాసం ఉన్నది. They used the president of America used to have what is called a presidential breakfast. మరి ఆ యొక్క అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుని యొక్క అల్పాహార విందుకు ఆయన కలిగి ఉండేవాడు. in the White House where the president lives. అక్కడ వైట్ హౌస్ లో ఎక్కడైతే ప్రెసిడెంట్ గారు ఉంటారో And many important people are called for this prayer breakfast. అనేక మంది ప్రాముఖ్యమైన వ్యక్తులు ఈ యొక్క ప్రార్థన అల్పాహార విందుకు పిలువబడ్డారు. And when some people heard that Brother Bakht Singh, the famous preacher from India, has come, ఎప్పుడైతే కొంతమంది వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడైనటువంటి సౌడు భగత్ సింగ్ గారు ఇక్కడకు వచ్చినాడని his విన్నప్పుడు name was not in the newspapers because the world did not know about him. మరి ఆయన యొక్క పేరు వార్తాపత్రికలు లేదు, ఎందుకంటే లోకానికి ఆయన పేరు తెలియదు. But some who were concerned thought it's a good idea if we call him for the prayer breakfast of the president. కాబట్టి కొంతమంది అనుకున్నారు కదా, ఈ యొక్క ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఉన్నటువంటి ప్రార్థన అల్పాహార విందుకు ఆయన పిలిస్తే బాగుంటది అనుకున్నారు. So they gave him a phone call when he was in America saying, "You're invited to speak at this prayer breakfast." కాబట్టి ఆయన అమెరికాలో ఉన్నప్పుడు వారు ఆ యొక్క టెలిఫోన్ ద్వారా ఫోన్ చేసి మీరు యొక్క ప్రార్థన అల్పాహార విందులో మీరు కొన్ని మాటలు మాట్లాడాలని వారికి ఫోన్ చేశారు. You're invited to the White House, the residence of the president. కాబట్టి ఆ యొక్క అమెరికా అధ్యక్షుడు నివసించేటువంటి ఆ యొక్క వైట్ హౌస్ లోనికి మీరు ఆహ్వానించబడుతున్నారు. And many important people are there, and it is an opportunity for you to speak about God and Christ. అనేక మంది అక్కడ ప్రాముఖ్యమైన వ్యక్తులు అక్కడ ఉంటారు, కాబట్టి దేవుని గురించి క్రీస్తుని గురించి ప్రకటించేటువంటి అవకాశం మీకు దొరికింది అన్నారు. Brother Bakht Singh told the man there, అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి సౌడు భగత్ సింగ్ గారు చెప్పారు, "I will pray and let you know." నేను ప్రార్థన చేసి చెప్తాను మీకు అన్నాడు. Again after a few days, మళ్ళా కొన్ని దినాల తర్వాత a phone came from the White House. ఆ యొక్క వైట్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది. And Brother Bakht Singh said, సౌడు భగత్ సింగ్ గారు అన్నారు, "My Lord said, don't go." నా ప్రభు అన్నాడు కదా, వెళ్ళొద్దు. He said, the man from the White House says, "I'm calling from the White House." అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వైట్ హౌస్ నుంచి ఫోన్ చేసినాడే ఆ వ్యక్తి అన్నాడు కదా, నేను ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను తెలుసా, వైట్ హౌస్ నుంచి చేస్తున్నా అన్నాడు. The president of America is inviting you for the prayer breakfast. అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని ప్రార్థన అల్పాహార విందుకు ఆహ్వానిస్తున్నారు. Brother Bakht Singh said, సౌడు భగత్ సింగ్ గారు అన్నారు, whether it's a White House or a black house, I don't know. మరి అది వైట్ హౌస్ కావచ్చు బ్లాక్ హౌస్ కావచ్చు నాకు తెలియదు. But my God said, do not go. అయితే నా దేవుడు అన్నాడు కదా, మీరు వెళ్ళొద్దు అన్నాడు. Brother Bakht Singh had many invitations when he was in America. సౌడు భగత్ సింగ్ గారు అమెరికాలో ఉన్నప్పుడు ఇలాంటి అనేకమైన ఆహ్వానాలు వచ్చినాయి. But the most important, if we think about it, is the one that came from the White House, the president's house. కాబట్టి ఎంతో ప్రాముఖ్యమైనది. ఒకవేళ మనం అనుకుంటాం అది వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఆ ఆహ్వానము ప్రెసిడెంట్ ఇంటి నుంచి వచ్చింది. How could Brother Bakht Singh refuse the opportunity to give the word to so many important people in the White House? కాబట్టి ఆ యొక్క వైట్ హౌస్ లో ఉన్నటువంటి అనేక మంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులకు దేవుని వాక్యం ఇచ్చేటువంటి అవకాశాన్ని ఏ రీతిగా సౌడు భగత్ సింగ్ గారు తిరస్కరించినారు. Brother Bakht Singh was crucified to the world. సౌడు భగత్ సింగ్ గారు లోకముకు సిలువ వేయబడ్డారు. In the last days, అంత్య దినాల్లో men will be lovers of themselves. మరి మనుషులు తమను తాము ప్రేమించేవారు అవుతారు. Men will be wanting to boast about what they have done. మరి వారు ఏమి చేశారో వాటిని గురించి వారు అతిశయపడతారు. Their achievements, వారు సాధించిన విజయాలు, their possessions, వారి యొక్క స్థానాలు, their prominence in the world. లోకంలో ఉన్నటువంటి వారు కలిగినటువంటి స్థానము. But Brother Bakht Singh carried his cross, denying himself. అయితే సౌడు భగత్ సింగ్ గారు ఆయన తన సిలువను ఎత్తుకొని ఆయన తాను ఉపేక్షించుకుంటూ వచ్చినాడు. He never cared for name and fame in this world. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి విషయం ఎప్పుడు పట్టింపలేడు. Billy Graham also lived at the same time. బిల్లీ గ్రాహం గారు కూడా ఆ దినాల్లో ఉన్నారు. He was a very famous evangelist. ఆయన కూడా మంచి ఆ యొక్క సువార్తికుడు. You can see many photographs of him with important prime ministers and presidents. A full album is there. మరి ఆయన చూస్తే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆ దినాలటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైన వ్యక్తులు ప్రధానమంత్రులు అధ్యక్షులతో ఉన్నారు. But in the end nothing came out of it. All his meetings with all the world leaders produced nothing at all. కాబట్టి చివరికి చూస్తే ఆయన లోకంలో ఉన్నటువంటి ఆ నాయకులందరూ కూడా ఏమి కూడా వారు బయలుపరచలేకపోయినారు, ఏమి రాలేదు. And the world has become worse than ever since those days. మరి ఆ దినాల నుంచి లోకం ఇంకా మరి ఎంతో చెడుతనం అవుతూ వచ్చింది. We do not belong to the world. కాబట్టి మనము లోకానికి చెందిన వారము కాదు. To where do we belong? మనం ఎక్కడికి చెందిన వారము? Philippians chapter 3, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము verse 20 and 21. 20-21 వచనములు. Philippians 3, 20, 21 all together. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు అందరం కలిసి, మన పౌరస్థితి పరలోకమందున్నది,
అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన దశను తన మహిమగల శరీరమునకు సమరూపముగల దానిగా మార్చును. Our citizenship is in heaven. మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నది. May we not lose that heavenly vision that the Lord has given to us. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ పరలోకపు దర్శనాన్ని మనము కోల్పోకుండా ఉందుముగాక. If you set your mind on earthly things, మరి మనం గనక మన మనసుని భూ సంబంధమైన వాటి మీద పెట్టుకుంటే you are an enemy of the cross. ఆ సిలువకు మనము శత్రువులం అవుతాం. If you love the world, you are an enemy of God. మరి మనం లోకాన్ని ప్రేమించినట్లా దేవునికి మనం శత్రువులం అవుతాం. We have to come out of this world. మనం ఈ లోకం నుంచి బయటికి రావాలి. We have to maintain separation. మనము ఆ యొక్క వేరుపరచబడ్డ దాన్ని కొనసాగించాలి. We have to walk in the footsteps of Paul. పౌలు యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. We have to walk in the footsteps of Brother Baksing. సౌడు బక్సింగ్ గారి యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. And very few will be doing that sort of walk. కాబట్టి అటు రకమైనటువంటి నడకను చాలా కొద్ది మందే నడుస్తున్నారు. May the Lord speak to all of us. ప్రభు మనందరితో మాట్లాడును గాక. May we take part worthily in the Lord's table ప్రభు యొక్క బలలో మనం యోగ్యముగా పాలు పొందుదుము గాక. as separated, sanctified people. మరి ప్రత్యేకపరచబడిన పరిశుద్ధపరచబడినటువంటి ప్రజలముగా.